హాయ్ గాయ్స్, ఇప్పుడు వైరింగ్ అలా చేసుకొని చూపిస్తాను. వైరింగ్ అలా చూస్తాను. అది ఎవరైతే మెట్ల కింద లైట్ ఫ్రెండ్స్, అది ఎంట్రన్స్లో వస్తాడు. ఎంట్రన్స్లో వచ్చేసరికి 12 బోర్డు, తర్వాత కిందకి ఏంటంటే కిందకి అలాగా గేట్ లైట్ ఫ్రెండ్స్. ఇక్కడ గేట్ లైట్లు వస్తాయి గోళ్ళకి, వాటికి అయితే కింద నుంచి ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడైతే లైట్ పాయింట్ వస్తుంది, సెంటర్ ట్యూబ్ లైట్ పాయింట్ వస్తుంది. ఇక్కడ అటు సైడ్ బయటికి లైట్ వెళ్ళింది ఫ్రెండ్స్ దానికి. ఓకేనా, అలా వెళ్ళిన తర్వాత బయట చూపిస్తాను వరకు గుమ్మ ఎదురుకుంటా అయితే మనం 2 మోడల్ వేసాం. అది ఏంటంటే వాల్టర్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి ఇదంతా వుడ్ వర్క్ వస్తుంది. ఇదంతా వుడ్ వర్క్ వచ్చినప్పుడు ఇక్కడ బోర్డు వస్తుంది ఫ్రెండ్స్. ఆ బోర్డుకి ఈ బెండ్ అనేది పెట్టడం జరిగింది. ఆ సెంటర్ అయితే పైనుంచి కేబుల్స్ అవి వస్తాయి ఫ్రెండ్స్. దానివల్ల అక్కడ 2 మోడల్ పెట్టాం అక్కడ. ఓకేనా, అలా వచ్చేసరికి అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఫ్రిడ్జ్కి బోర్డు పెట్టాం. తర్వాత అక్కడ సెవెర్ లైట్ వస్తాయి ఫ్రెండ్స్. నా ఏ దగ్గర ఉంటే కనిపిస్తుంది కదా, అక్కడ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే స్ట్రీట్ లైట్ వస్తుంది సెంటర్ ఫుట్ లైట్ ఫ్రెండ్స్. కింద లైట్ అది 12 మోడల్ బోర్డు, అదేమో ఏసీ పాయింట్ అక్కడ. ఓకేనా, ఇదైతే సాంగ్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్కి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే పాటలు వస్తాయి ఫ్రెండ్స్. పైన సీలింగ్లో అయితే స్పీకర్లు అయితే పెట్టడం జరుగుతుంది. దానికైతే బోర్డు. ఓకేనా, వచ్చేసరికి ఇది ట్యూబ్లైట్ ఫ్రెండ్స్, ట్యూబ్లైట్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ సెంటర్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అయితే కాలింగ్ వస్తుంది. ఇక్కడ 16 మోడల్ బోర్డు, ఇక్కడ ఫుట్ లైట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళింది మనకి, బయటకు వెళ్ళింది కదా. ఇక్కడ బయట అనేది బోర్డు వేయాలి ఫ్రెండ్స్. బయట ఇక్కడ బోర్డు వేస్తాం ఇలాగా. అక్కడ ఒక ట్యూబ్లైట్ పాయింట్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇలా చివర ఒక లైట్ పాయింట్ వస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసరికి ఇక్కడ లైట్ పాయింట్ ఫ్రెండ్స్ కనిపిస్తుందా, అక్కడ ఒక లైట్ పాయింట్ అక్కడ. ఇలా అయితే మొత్తం సరౌండింగ్ అంతా కూడా 4 లైట్లు వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి గుమ్మ ఎదురుకుంటా ఈ లోన ఇక్కడ ఏసీ పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఏసీ పాయింట్ పైప్ అండి అది. ఓకేనా, అలా వచ్చేసరికి ఇక్కడ డీబీ ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ బోర్డు ఇది చూసారు కదా. ఇలా వచ్చేసరికి బయట 12కి వెళ్ళింది ఇలాగా. ఇలా ఈ 2 వచ్చేసి అలా దిగిపోయినాయి. ఇక్కడ నుంచి 2 వచ్చేసరికి ఇలా దిగిపోయినాయి. ఓకేనా, లోన్ నుంచి 2 మోడల్ నుంచి లోన్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఎక్కడైతే గోడకి ఎక్కలేదు, ఆ గోడకి అయితే మనం అలా పెట్టాం పైకి. సేమ్ అన్నట్లు కూడా అక్కడ ఈ స్పీకర్ ఒక స్విచ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. 2 మోడల్ ఇంకో గదిలో కూడా రూమ్లో. అక్కడేమో బెడ్ కాడ బోర్డు ఫ్రెండ్స్ అది. ఇక్కడ బెడ్ వేసుకుంటారు కదా, అక్కడ 2 బోర్డు ఫ్రెండ్స్ అది. ఇలా వచ్చేసరికి ఇక్కడ ట్యూబ్లైట్ పాయింట్, ఈ సెంటర్ వచ్చేసరికి లైట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ గదిలోంచి ఆ గదిలోకి ఎలా డైరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చూపిస్తాను అలా అనేది. ఇలా వచ్చేసరికి ఇది బాత్రూమ్. ఇది ఇక్కడైతే ట్యూబ్లైట్ పాయింట్ రావడం జరిగింది. ట్యూబ్లైట్ పాయింట్ పైనుంచి కిందకి ఈ బాత్రూమ్లో లైట్ అనేది వచ్చింది. సరే కదా, అన్నీ పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాన్కి వెళ్ళింది అలాగా. ఇక్కడికి వచ్చేసి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా కింద. ఇలా పైన అయితే అడ్జస్ట్ ఫ్యాన్ వస్తుంది అక్కడ దానికి. తర్వాత అన్ని అడ్డంగా ఉన్నది అక్కడ బోర్డు ఉంది. అక్కడ బోర్డు దేనికంటే స్విచ్ ఫ్రెండ్స్ అది, అంటే అడ్జస్ట్ ఫ్యాన్కి దానికి. ఇది వచ్చేసరికి సెన్సర్ ఫ్రెండ్స్. ఈ బోర్డు వచ్చేసరికి సెన్సర్కి. ఇది వచ్చేసరికి బాత్రూంలో లైట్లు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఓకే, సెన్సర్ వస్తుంది. అది మనం ఇలా ఎంట్రన్స్ రాగానే అక్కడ సెన్సర్ పెడతాం, మనం అడిగి పెట్టగానే లైటింగ్ వెలుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్. అదైతే లిఫ్ట్కి ఇలా బెండ్ పెట్టడం జరిగింది. తర్వాత మన పైప్ అనేది వేస్తాం పైన మొత్తం ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇది 2 బెడ్రూమ్ ఫ్రెండ్స్. సేమ్ ఇదంతే. ఇక్కడ ఫుట్ లైట్ 12 మోడల్, సెంటర్ ట్యూబ్ లైట్. వచ్చేసరికి 2 బోర్డు ఫ్రెండ్స్. ఏమో స్పీకర్కి. ఇది ఒకటేమో అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇలా పెట్టుకుంటారంట, చిన్న బల్ల వేసి దానికి అయితే అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి బోర్డు ఏమన్నారు. ఓకే, సెంటర్ లైట్ పాయింట్ వస్తుంది. ఇదేమో బాత్రూంలోకి, ఈ బాత్రూంలోకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఆ చివరి వచ్చేసరికి గ్రేజర్కి అడ్జస్ట్ ఫ్యాన్కి. ఓకే, తర్వాత ఇది వచ్చేసరికి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి పైన ఫ్యాన్ వస్తుంది కదా, సీలింగ్ ఫ్యాన్ వస్తుంది. ఓకేనా, తర్వాత ఇలా వచ్చేసరికి ఇలా ఆన్ నుంచి దేవుడి గదిలోకి వెళ్ళింది ఫ్రెండ్స్. అక్కడ లైట్ పాయింట్ వస్తుంది దేవుడి గదికి. ఓకేనా, ఈ పై నుంచి ఇక్కడ లైట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ లైట్ పాయింట్ అనేది వేస్తుంది దేవుడి గదిలోకి. సరేనా, ఇది దేవుడి గదిలోకి స్విచ్ పాయింట్. తర్వాత కిచెన్లోకి ఎంట్రన్స్లోకి వెళ్ళి వేసుకుని వెళ్ళడానికి ఇక్కడ స్విచ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ బోర్డులో. ఓకేనా, సెంటర్ వాల్ రన్ వస్తుంది. అక్కడేమో ఇదంతా ప్లాట్ఫామ్ కింద వస్తుంది ఫ్రెండ్స్. అది మిక్సీలు గ్రైండర్ వాడుకోవడానికి. ఇక్కడ కుక్కర్ అవి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. కరెంట్ కుక్కర్లో ఏమి ఉంటుంది దాన్ని పెట్టుకోవడానికి. అవన్నీ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బోర్డు ఫ్రెండ్స్. ఇక్కడ సెంటర్ ట్యూబ్లైట్ వస్తుంది, అది వాటర్ ప్యూరిఫైయర్కి. తర్వాత వచ్చేసరికి ఇదేమో సిమినీకి. ఇది వచ్చేసరికి అడ్జస్ట్ ఫ్యాన్కి. ఓకేనా, ఇదైతే బయటకు వెళ్ళింది ఫ్రెండ్స్.
చూపిస్తున్నాను మీకు బయటికి కూడా అలాగే బయటికి ఇక్కడ బాక్స్ ఉంది కదా అక్కడి నుంచి ఎలా వచ్చేసింది ఇది కనిపిస్తుంది కదా పైనుంచి ఎలా వచ్చేసింది ఇక్కడ 8 వేసాం ఇక్కడ లైట్ పాయింట్ అక్కడ ఒక లైట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది 2 లైట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే అంతా అర్థమైంది అనుకుంటా ఇది 8 ఇంచ్ స్టోర్ రూమ్ ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ లోనికి వెళ్ళింది ఇది స్టోర్ రూమ్ ఇదంతా ఇది కూడా ప్లాట్ఫామ్ వస్తుంది అంటే ఇలా వస్తుందండి ఫ్రెండ్స్ లైట్ వేసి చూపిస్తాను మీకు ఓకే ఇలా వస్తుందంట ఇలా బల్ల వస్తే దీని మీద అన్ని మిషన్లు అవి పెట్టుకుంటారంట ఇదిగో మరి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇన్వర్టర్కి పైన బోర్డు ఇలా వచ్చేసరికి సెంటర్ ట్యూబ్లైట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి వాల్డర్ ఓకేనా ఇది ఏంటంటే ఇలా ఎక్కడికి వెళ్ళిందంటే పైన 2 వేలకు వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది ఇన్వర్టర్ వైర్ అనేది ఓకేనా ఇది ఫ్రెండ్స్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా ఇలా నీట్గా స్క్వేర్గా ఉండాలి వైరింగ్ అంతానే గాళ్ళు ఓకేనా ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఓనర్లకు మనం సమాధానం చెప్పుకోలేము చిరాకు ఉన్నదంటారు ఇప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైనింగ్ చూసారు కదా ఎలా ఉందో మొత్తం అంతా కూడా